ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. పోలింగ్కు కౌంటింగ్కు మధ్య 3 వారాల సమయం ఉండటంతో అభ్యర్థులు రిలాక్స్ మోడ్లోకి వెళ్లిపోయారు. కొందరు విదేశీ పర్యటనలకు వెళ్లగా మరికొందరు విహారయాత్రల్లో మునిగిపోయారు. అయితే ఎన్నికలకు ముందే ఏపీకి చెందిన బీజేపీ సీనియర్లు కనిపించకుండా పోయారు. ఎన్నికల ప్రచారంలో కానీ క్యాంపెయినింగ్లో కానీ వారి జాడ లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం ఆ త్రిమూర్తుల గురించే ఏపీ బీజేపీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. మరి ఫలితాల ప్రకటన తర్వాత వారు ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి. ఏపీలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాల కోసం అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అయితే ఏపీకి చెందిన 3 ముఖ్యమైన బీజేపీ నేతలు మాత్రం నెల రోజులుగా ఎక్కడా కనిపించడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు ఆ తర్వాత మరికొద్ది రోజులు కనిపించిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తర్వాత ఎన్నికల హీట్లో మాత్రం చూద్దామన్నా కనిపించలేదు. ఈ ఎన్నికల్లో సీట్లు ఆశించిన ఈ 3 నేతలు అసంతృప్తికి గురయ్యారని, అందుకే వీళ్లు ప్రధానమంత్రి సభకు కూడా రాలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో సఖ్యత లేకపోవడం వల్ల కూడా ఈ 3 ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారట. అధికార పార్టీతో పాటు టీడీపీపై ఒంటి కాలితో లేచే జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు అవసరమైనప్పుడు సైలెంట్ అవడంపై చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి ఎమ్మెల్యే పదవులతో పాటు ఎమ్మెల్సీ పదవులు కూడా దక్కాయి. ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు 3 ఏళ్ల పాటు టీడీపీ మంచి పరిపాలన అందించిందని అనేవారు. కానీ 2019లో జరిగిన ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టాక అధికార పార్టీపై పోరాటం చేయాల్సిన సోము వీర్రాజు పవర్ లేని ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. అయితే 2024 ఎన్నికలకు సరిగ్గా 6 నెలల ముందు దగ్గుబాటి పురంధేశ్వరికి ఢిల్లీ పెద్దలు అధ్యక్ష పదవిని కట్టబెట్టిన దగ్గర నుంచి సోము వీర్రాజు పత్తా లేకుండా పోయారు. దీనికి తోడు రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పురంధేశ్వరి అక్కడ సోము వీర్రాజు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం కాకుండా సొంతంగా పార్టీ ఆఫీసును ఏర్పాటు చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అసలు సోము వీర్రాజుకు టికెట్ రాకుండా చేసింది పురంధేశ్వరి అన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. దీంతోనే అప్పటి నుంచి పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ సోము పాల్గొనడం లేదు. ఏపీకి చెందిన జీవీఎల్ నరసింహారావు యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే జీవీఎల్ కూడా టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీనే ఎప్పుడూ టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. ఈసారి విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయడానికి పావులు కదపగా ఎన్డీఏ కూటమిలో ఆ సీటు బీజేపీకి కాకుండా టీడీపీకి దక్కింది. ఇక్కడి నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ పోటీ చేశారు. దీని వెనుక కూడా పురంధేశ్వరి ఉందన్న నమ్మకంతో జీవీఎల్ ఉన్నారట. సీటు దక్కకపోయేసరికి జీవీఎల్ అసంతృప్తికి గురయ్యారు. అందుకే ఎక్కడా కూటమికి మద్దతుగా ప్రచారం చేయలేదు. బీజేపీ అగ్రనేతలు వచ్చినప్పుడు కూడా కనిపించలేదు. ప్రస్తుతం జీవీఎల్ కూడా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఏపీలో టీడీపీ జనసేనలతో బీజేపీ కూటమి కట్టే అవకాశమే లేదని చివరి నిమిషం వరకు చెబుతూ వచ్చారు విష్ణువర్ధన్ రెడ్డి. అనంతపురం జిల్లాలో ఏదో ఒక చోట సీటు ఇస్తే పోటీ చేయాలని ఆశపడినా బీజేపీ పెద్దలు మాత్రం ఆయనకు సీటు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. దీంతో కినుక వహించిన విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు చివరకు అత్యంత ముఖ్యమైన ప్రచారంలో కూడా కనిపించలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీలో ఉండి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారన్నది విష్ణువర్ధన్ రెడ్డిపై ఉన్న ఆరోపణ. ఈయన కూడా టీడీపీతో పొత్తుని వ్యతిరేకించారు. పొత్తుకు ముందు అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. పొత్తు కుదిరిన తర్వాత హిందూపురం పార్లమెంటు సీటు గురించి ప్రయత్నం చేశారు. కానీ ఈయన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అయితే కూటమి మేనిఫెస్టోతో బీజేపీ సంబంధం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో కానీ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కానీ ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ కూటమి గెలిస్తే ఈ నాయకుల పాత్ర ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది. కూటమి ఓడిపోతే మాత్రం వీరి స్వరం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.